ఇంత చేసిందని తెలుసు కూడా ఏం మాట్లాడాలి? పెళ్లి చేసుకోబోయని ముద్దు పెట్టుకుని తప్పేంటి? ఏంటే? నీకు విషయం చెప్పనా? ఏంటా విషయం? సే ఏం చెప్పావు దానికి చెవిలో అలా పడిపోయింది? పద్మ పద్మ ఏం చెప్పింది అది నీ చెవిలో? పద్మ లే లే లే. ఏమంటున్నారు? పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. నేను డిపార్ట్మెంట్, అమ్మాయి మేజర్. ఏంటి ప్రాబ్లం? ఇండియన్ ఆర్మీ, నేను కూడా మేజర్నే. నేను పెళ్లి చేసుకోవాలనుకునేది నిన్ను కాదు. నాకు నువ్వు నచ్చలేదు, నీ జోకు నచ్చలేదు. గెట్ అవుట్. నాన్న యాండి దానికి 3వ నెలటండి. అలా అని చెప్తే పెళ్లి చేసేస్తానేనా? 6వ నెల అయినా సరే ఆపరేషన్ చేయించి ఈయన చంపేసి దీన్ని నాకు నచ్చినడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. మీరు అలా చేస్తే నేను చచ్చిపోతాను. చచ్చిపో. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out. Okay, ladies. See you tomorrow. చెప్పు. మా ఆవిడ బయలుదేరిందా? బయలుదేరుతోంది. అవును, నేను ఇంటికి వస్తానని హ్యాండ్ ఇచ్చేయంటి. నువ్వు వస్తావని దాన్ని వాళ్ళ అమ్మాయిల ఇంటికి పంపించేసి ఆఫీస్కి సెలవు పెట్టి మరీ ఇంట్లో ఉన్నాను. ఎందుకు రావడం? దాన్ని వదిలేస్తానని 2 ఏళ్ళ నుంచి చెప్తూనే ఉన్నాం. వదిలేయటం కాదు డార్లింగ్, దాన్ని పర్మనెంట్ గా వదిలించుకునే ప్లాన్ వేసాను. ఎక్స్క్యూజ్ మీ, నా సెల్ ఫోన్ మర్చిపోయొచ్చాను. మా హస్బెండ్ ఫోన్ చేస్తే బయలుదేరానని చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ. విన్నావా? 108 EMRI లక్ష్మి.
బాంబులు పేలాయి. అంతే, భయపడిపోయింది. సార్, కేకే టవర్స్ మధురా నగర్. రాజేశ్వరి 30 years, కడుపులోని బిడ్డను తీసుకెళ్ళిపోయారు సార్. నువ్వు చాలా లక్కీ అమ్మా. బుల్లెట్ 1 సెంటీమీటర్ అటు ఇటు తగిలినా చాలా ప్రమాదం జరిగేది. ఇలాంటి హిమోఫిలియాక్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చిన్న దెబ్బ తగిలి బ్లడ్ వచ్చినా రక్త ప్రవాహం ఆగదు. అర్జెంట్ మెడికల్ అటెన్షన్ కావాలి. కొన్నాళ్ళు ఇవిడికి అప్పుడప్పుడు కళ్ళు తిరగడం, బ్లాక్అవుట్స్ లాంటివి జరగచ్చు. 1 సంవత్సరం పాటు 24 గంటలు ఎవరో ఒకరు దగ్గరుండి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటాను డాక్టర్. మీరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుపోయేవాడిని. ఇట్స్ ఎ బ్లడీ షేమ్ ఐసే. 10 రోజుల్లో 6 కేసులు, పైగా మనం ఏదో పొడి చేస్తామని మన డిపార్ట్మెంట్ కు అప్పచెప్పారు. ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? వీ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. ఫూల్స్ లా కనబడుతున్నాం. కిరణ్, ఈ కేసును వెంకట్ హ్యాండిల్ చేయాలి. ఐ వాంట్ హిమ్ ఆన్ దిస్ కేస్ రైట్ నౌ. హలో, లత, నేను కిరణ్ని. వెంకట్ ఎక్కడా? ఇక్కడే ఉన్నాడు. ఫోన్ ఇవ్వా. వెంకట్ ఫోన్. ఎవరు? హలో, వెంకట్, కాంప్లికేటెడ్ కేస్. బాస్ నువ్వే హ్యాండిల్ చేయాలంటున్నారు. లత కండిషన్ ఇంకా డెలికేట్ గా ఉంది. నాకు కుదరదు. కిరణ్, ఇటీవల నేను మాట్లాడతాను. హలో హలో. పెట్టేశారు సార్. సార్, విత్ పర్మిషన్ ఈ కేసు నేను టేకప్ చేస్తాను సార్. ఫు.